మీరు తప్పక రాజకీయాల్లోకి వచ్చారు అనే వాళ్ళకి సూటిగా మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? గోపీనాథ్ గారు అనుకున్న ఆశయాలు కొన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చాలని నేను వచ్చాను. ఎమర్జెన్సీ వస్తే అర్ధరాత్రి అయినా మీరు వెళ్ళగలరా? తప్పకుండా వెళ్తాను. భయం అనేదే నాకు ఎప్పుడు మొదటి నుంచి లేదు. నేను నేర్చుకున్నదే అది, భయపడకూడదు ఎప్పుడు ఎవరికి అని. వాళ్ళ గోపన్న ఎలా అయితే వాళ్ళకి అండగా ఉన్నాడో, ప్రతి ఇంటిలో అన్న అని పిలిపించుకునేవాడు, అదే ప్రజలు అందరికీ నేను ఒక సునీతమ్మలా అండగా ఉంటాను. ఆడవాళ్ళకి కష్టం వస్తే ఆడవాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు అన్న అంటే చెప్పుకోలేరు. అలాంటిది ఇద్దరం ఆడవాళ్ళమే అయితే సమస్య ఉండదు. అక్కడ ఓపెన్ అయ్యి చెప్పుకోవచ్చు, నాకు ఈ బాధ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మకి చెప్పుకోవచ్చు మనం వెళ్ళి. అన్నకంటే అన్నీ చెప్పలేము. ఆ విషయం కూడా నాతో చాలామంది చెప్పారు. అన్నకి ఒకటి చెప్పేవాళ్ళం, రెండు చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాము అని చాలామంది చెప్పారు నాకు ఆ మాట. నేను కూడా భరోసా ఇచ్చా. అంత ధైర్యం మీకు వచ్చింది నా మీద అనుకున్నప్పుడు, నమ్మకం వచ్చింది కాబట్టి మీరు ఏ చిన్నదైనా నాతో చెప్పుకోవచ్చు, నేను ఆ సమస్య తీరుస్తాను, మొహమాట పడొద్దని చెప్పాను. ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మన ఇళ్ళలో ఎవరైనా పెద్దవని, చిన్నవని, పిల్లలవని ఏదన్నా బాధ కలిగినప్పుడు అమ్మ అని అనుకుంటారు. అమ్మకే చెప్పుకోవాలనుకుంటారు ఫస్ట్, సెకండే నాన్న. అట్లాంటిది ఒక ఆడదానిగా నేను వాళ్ళందరికీ ఒక అమ్మలా ఉండాలని అనుకుంటున్నాను, అవుతాను. ధైర్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను. అయితే ఒకవైపు మాగంటి గోపీనాథ్ గారి చరిష్మా, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరి మీరు ఎలా ఎదుర్కొంటారు? మీ ప్లాన్స్ ఏంటి? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో గోపీనాథ్ గారు ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళి, ఏ పథకం వచ్చినా మళ్ళీ వాళ్ళకి అందుతుందో లేదో అని స్వతహాగా తనే వెళ్ళి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి ఆయన చేతులతో ఆయనే ఇచ్చేవాళ్ళు. ఈయన చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి, ఆ నమ్మకం నాకుంది. ఆ గోపన్న ఒక మాట చెప్పేవాళ్ళు ఎప్పుడు, జనాలకు మనము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటే, మనకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలే మనకు అండగా ఉంటారు. యాక్చువల్లీ నియోజకవర్గంలో లీడర్స్తో గోపన్న గారు ఎలా ఉండేవారు? అందరినీ కలుపుకొని పనిచేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళని కలుపుకునేవాళ్ళు. అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అన్నారు, గోపీనాథ్ గారి గురించి మాట్లాడిన సందర్భంలో, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని చెప్పేసి. అంటే అలాంటి మాట వాడారని, ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా, ఇంటికి వెళ్ళి కూడా చూసామని చెప్పేసి కూడా అన్నారు ఆయన. సో మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉండేవి ఆయనకు అసలు? ఎందుకు బయటికి ఎవరికి చెప్పుకునేవారు కాదు? మన హైదరాబాద్ లో సామెత చెప్తారు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యంలో నేను. గోపీనాథ్ గారు ఉండే ఇల్లు మాదాపూర్ ఆ ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష. ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు గుంబనంగా చాలా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష. అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు 20, 21, 22 ఏళ్ళు ఉంటాయి. ఎవరు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. వాళ్ళని చూసి బాధపడ్డాం. తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడ్డాం, ఇట్లా ఉన్నారా ఈయన ఇన్ని రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్ గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ ఎందుకన్నా అంటే, ఎక్కడ కూడా తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటని కానీ. తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం ప్రారంభించినాం అధ్యక్ష. కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు. అట్లాంటి సింహంలా బతికిన మనిషి నేను ఈ బయటికి రాకూడదనే ఎన్ని పోగొట్టుకున్నా కూడా దిగమింగుకొని ఉన్నారు. కొంతమంది అనేవాళ్ళు నన్ను, సార్ అట్లా చేస్తా అంటే నువ్వు కూడా ఏమీ అనవా, ఇంట్లో ఆడాళ్ళు ఊరుకోరు కదా అట్లా అని. కాకపోతే నేను ఎప్పుడూ ఒకటే చెప్పేదాన్ని, ఈయనకి అన్నీ తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. మేము ఎప్పుడు ఏదో చెప్పము, దేనికి అడ్డు చెప్పము. ఈయన ఏ బాటలో వెళ్తే అదే వెళ్తాము, అదే పని చేస్తాం. మేము డబ్బు లేదు అనే ఇబ్బంది కలగలేదు ఈయన ఉన్నంత వరకు. మాకు ఎప్పుడు అంటే తెలియనివ్వలేదు. మాకు ఏది కావాలన్నా మాకు ఇచ్చేవాళ్ళు, ఇంట్లో పిల్లలకు కానీ మాకు కానీ, బయట ప్రజలకు ఏ అవసరమైనా ఇచ్చేవాళ్ళు. ఆయన అనుభవించారు తప్ప మీకు ఎప్పుడు ప్రాబ్లం రానివ్వలేదు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ బాధ అనేది ఏంటో. ఇప్పుడు కూడా
నాకు కూడా ఆయన బాటలోనే వెళ్తాను. మాకు డబ్బు కావాలి అనే ఆశ లేదు. అంత ఆశ ఉంటే ఈయనకి ఎప్పుడో అడ్డు చెప్పేవాళ్ళం. మీరు ఎవరు అడిగినా ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదట, ఎందుకని? ఈవెన్ నాకు కూడా ఇంత టైం పట్టింది మీతో మాట్లాడాలంటే. అంటే నేను కొంత బాధలో ఉన్నా. ఊహించుకోని సంఘటన జరిగింది మా ఇంట్లో. నాకు కూడా ఆ బాధతో ఏమి ఇవ్వగలనో లేదో మీ క్వశ్చన్స్కి ఆలోచించే టైం లేదు నా దగ్గర. ప్రజల్లో ఎక్కువ వెళ్తున్నా కాబట్టి అందుకే ఈ తక్కువ టైంలో ఆ పనులన్నీ చేసుకుంటూ పోతూ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఎన్ని అడిగినా ఏది అడిగినా టైం ఇస్తాను, చేస్తాను. సానుభూతి ఓట్లు అని చెప్పేసి మీ విజయాన్ని తక్కువ చేసేవారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు అడిగింది తప్పు. సానుభూతి ఓట్లేం కాదు, జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులేం కాదు, చిత్తశుద్ధిని గుర్తించి ఓట్లు వేస్తారు. గోపీనాథ్ గారికి సినిమాలు అంటే ఎందుకంటే అంత ఇష్టం? చాలా సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. అండ్ సినీ రంగానికి కూడా ఆయన చేసిన సేవలు ఏంటి, మీకు ఐడియా ఉందా వాటి గురించి? సూపర్ స్టారు కృష్ణ గారు ఫేవరెట్. కృష్ణ గారి గురించే మూవీ తీశారు రవణ. దాంట్లో కృష్ణ గారు ఉంటారు, రాజశేఖర్ గారు. అంత అభిమానంతో చేశారు ఆ సినిమా. చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్లు అంటే కామన్ గా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. లేదు, మాకు ప్రతి మూవీ లాస్, కానీ ఈయన ఓన్తోనే చేశారు. ఇక మీ పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల ఫ్యూచర్ గురించి కానీ ఇలా మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి కదా, సో ఏం డిస్కస్ చేసుకునేవారు? అక్షర అంటే బాగా ఇష్టం, ముగ్గురు అంటే బాగా ఇష్టం. కానీ ఒక సందర్భంలో అక్షర పుట్టిన తర్వాత ఒక సెంటిమెంట్ ఉండేది, కలిసి వచ్చిందని. సడన్గా ఈ లోపు ఇట్లా అయింది. తను కూడా ఒక 2 వీక్స్ అసలు మాట్లాడలేదు, తినలేదు, తాగలేదు, ఏంటనేది కూడా మనకు తెలియదు. అట్లా అయిపోయాడు. మాకు కూడా భయం వేసింది. యాక్టర్ని చేద్దాం అనుకున్నట్టున్నారు మీ అబ్బాయిని కూడా? అవును, చాలా. ఫస్ట్ హీరోగా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి, నేనే మూవీ తీయాలి అని బాగా కోరికగా ఉండేది. పాపకు కూడా ఈ ఇయర్ పెళ్లి చేయాలనుకున్నారు. చిన్న పాపకి ఇంకా టైం ఉందని 3rd ఇయర్ చేస్తుంది LLB. తన్ని తీసుకురావాలనుకున్నారు ఈయన తర్వాత ఆ పాపని రాజకీయాల్లోకి. సో ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడదాం. హాయ్ అక్షర, వాత్సల్య అండ్ దిశిర. సో ముందుగా అమ్మగారి గురించి అడిగే కన్నా ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడదాం. సో బేసిక్గా మాగంటి గోపీనాథ్ గారు అనగానే మీకు ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏం గుర్తొస్తాయి? అండ్ మీరు మీ నాన్నగారితో గడిపినటువంటి క్షణాలు ఏంటి, ఆ మెమరీస్? సో మేము ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాము. సో వెళ్తేనే మాకు తెలుస్తుంది ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారో, ఆయనకు ఎంత మంచి పేరు ఉందో, దానికి మేము చాలా ప్రౌడ్గా ఉన్నాము. సో ఆయన ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారో మాకు తెలిసింది. అంటే కైండ్గా, డిసిప్లిన్గా ఉంది, హార్డ్ వర్క్ మెయింటైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ అంటే కరోనా టైంలో థాలసీమియా పేషెంట్స్కి బ్లడ్ డొనేషన్ చేశారు. 2200 బ్లడ్ డొనేషన్స్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కారు. అది కాకుండా లాస్ట్ ఇయర్ ఆయన బర్త్డే మమ్మల్ని స్టేట్ హోమ్కి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేశారు. సో అక్కడ వీణావాణిని కల్పించారు మాతో. సో ఆయన రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. అక్కడ ఉన్న కిడ్స్ని అండ్ డిజేబుల్డ్ కిడ్స్ని చూపించి మాకు చెప్పారు, మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి కిడ్స్కి హెల్ప్ చేయాలి, వీళ్ళకి పెట్టాలి, మీరు ఏమైనా పెట్టాలనుకుంటున్నారు. సో వాత్సల్య, మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అండ్ మీ ఫాదర్ డ్రీమ్ కూడా కదా. సో మీ కోర్స్, యాక్టింగ్ కోర్స్ ఎంతవరకు వచ్చింది? ఇంకా అది మధ్యలో ఉంది. యాక్చువల్లీ మా ఫాదర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తను చాలామంది స్టార్స్ని లాంచ్ చేశారు. సో ఆ ఫీల్డ్కి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. మా ఫాదర్ అది డ్రీమ్. ఓకే. అండ్ మీకు మీ ఫాదర్తో ఉన్న ఆ బాండింగ్ గుర్తొస్తే ఏ మెమరీస్ గుర్తొస్తాయి? మేము ఈవినింగ్ అయితే ఫ్రీ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్. ఇంకా తన పొలిటికల్ లైఫ్ చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళారు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా. సో దిశిర, మీరు బాగా ప్యాంపర్ కిడ్డా మీ ఫాదర్ దగ్గర? ఎట్లా ఉంటుండే? అంటే ఎక్కువ జోక్స్ వేసేవాళ్ళు. నైట్ టైం అయితే కూర్చొని మొత్తం మాట్లాడేవాళ్ళు, ఏమైంది. సో ఇప్పుడు మీరు బయటికి కూడా వెళ్తున్నారు కదా, అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు, అన్నీ చూస్తున్నారు, కాన్స్టిట్యున్సీలో సమస్యలు అవన్నీ. సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు?
అంటే వాళ్ళ డాటర్ అనగానే దగ్గరికి తీసుకుంటున్నారు, ఏమేం చేశారో అన్నీ చెప్తున్నారు, ఇంకా గిఫ్ట్స్ అన్ని ఇచ్చి చూపిస్తున్నారు తీసుకెళ్ళి. సో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అక్షర, అంటే ఇలా జనాల్లో తిరగడం ఇవన్నీ కూడా? హౌ డు యూ ఫీల్? ఇట్స్ ఫస్ట్ టైం. సో ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి. అమ్మ వచ్చారు, రాకూడని సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లోకి రావాల్సిన పరిస్థితి, ఒకవేళ అధికారం ఇస్తే ప్రజలు ఆవిడ ఎలా డీల్ చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు? నాన్న ఉన్నప్పుడు కూడా బ్యాక్ వర్క్ మొత్తం అమ్మే చూసుకునేది. సో ఇప్పుడు కూడా తనకు ఆ క్యాపబిలిటీ ఉంది సేమ్ నాన్నలానే చేయడం. కానీ ఇప్పుడు తను ముందరికి రాబోతుంది ఆ పొజిషన్లోకి. ముందలంటే నాన్న వెనకమాల అన్నీ చేసి పెట్టాను. సో అమ్మకి ఇప్పుడు అంతా మీరే కాబట్టి, సో ఆవిడకి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అమ్మ నాన్నకైతే ఎలా బ్యాక్ బోన్లో సపోర్ట్ చేసిందో మేము అలానే తనకి కావాల్సిన పనులన్నీ మేము తనకి బ్యాక్ బోన్గా చేసి పెడతాం. ఆల్ ద వెరీ బెస్ట్ మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి ఆయన ఆశయాల్ని నెరవేర్చే లక్ష్యంతో ప్రజల్లోకి వస్తున్న శ్రీమతి సునీత గోపీనాథ్ గారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అంతా మంచే జరగాలని, ప్రజాసేవలో తాను గోపన్నను మించిన నేతగా ఎదగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్, అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.